నర్సరావుపేటలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి భరోసా కల్పించారని తెలిపారు. భారత పార్లమెంటు రాజ్యసభలో అమరావతి బిల్లు పాస్ కావడం చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిణామాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక రాజధానిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆరోపించారు. అమరావతిని అడ్డుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం జగన్ కు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకోసమంటే రాష్ట్రం విభజించబడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరకు వచ్చి రాజధాని నిర్మిద్దాం అని అడిగినప్పుడు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్ని భావి తరాల కోసం రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి ప్రారంభించిన దాన్ని మధ్యలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. మన ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా రాజధాని చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా, అటువంటి రాజధానిని మరలా మన 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి శాశ్వత రాజధానిగా శాసనసభలో ఆమోదింపజేసి పార్లమెంటుకు కూడా పంపించేసి రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఆయన మాట్లాడుతున్నాడో చూశారు కదా. ఏ గన్నో మా గన్ అంట. ఏంటిది? మావి గన్, మావి గన్. ఇది కొత్త పదాన్ని తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే పేర్లలో ఆయనకే అర్థమవుతుంది, ప్రజలకు ఎవరు అర్థం కావట్లేదు. చూశారు కదా, ఈరోజు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. మామూలుగా ఆడట్లేదు. ఆ పేరుని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. రేపు మరి తొందరగా పెళ్లి చేయండి. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడబిడ్డో మగబిడ్డ పుడుతుంది.